ఇచ్చినటువంటి తీర్పు మేము గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి విధానాలు కానివ్వండి, ఒక స్థాయిలో మాట్లాడినాడు. ఇవాళ వెంకటస్వామి గారు సమాధానం చెప్పాలా, హ్మ్. మాకు ఓటేయకపోతే సంక్షేమ కార్యక్రమాలను మీకు రావు అనేటువంటి పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత బెదిరింపు పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అన్యాయం అది. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం మనం. హ్మ్. బై ఎలక్షన్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. ఆయన కొడంగల్ కంటే ఎక్కువ ఇక్కడ ప్రచారం చేయడం జరిగినటువంటిది వాస్తవానికి. హ్మ్. ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆయన పదవి గండ ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అస్తవ్యస్తమవుతుంది, అతలాకుతలమవుతుంది అనేటువంటిది తెలుసు కాబట్టి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేసినాడు. అజారుద్దీన్ ఒకవేళ తీదలుచుకున్నట్టయితే మంత్రివర్గులు తీదలుచుకున్నట్టయితే 20 నెలల కిందనే తీసుకురావచ్చు. ఎమ్మెల్సీ కానటువంటి ఆయన తీసుకొచ్చి ఏదో ఎమ్మెల్సీ అయినట్టుగా అది ఏమైతుందో ఆఖరికి వచ్చే వరకు తెలియనటువంటిది పద్ధతి లోపల ఒక మైనారిటీ అంటే అలీఖాన్ సియాసత్కు సంబంధించినటువంటి యజమానిని 6 నెలల తర్వాత వెళ్ళి పదవి పోతే తిరిగి అతన్ని పక్కకు పెట్టి మరొక మైనార్టీని తీసుకొచ్చి వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడతారు, మైనార్టీలకు మేము సేవ చేస్తామనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఏంటంటే దారుణమైన అంశం. అయినప్పటికీ కూడా అనేక అవినీతి పద్ధతి లోపల వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసినటువంటిది మంత్రులు, ఆయన అధికారులు, పోలీసులు, డబ్బు విచ్చలవిడిగా ఎవరి మీదనే ఉండేది కాక అపోజిషన్ పార్టీస్ మీద అంత దాడి పెట్టిన తర్వాత కూడా ఆఖరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఏమొస్తుంది, వాళ్ళు ఏం గెలుస్తారు, ఏమనేటువంటి దాని గురించి మనకు 2 గంటల్లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని ప్రయత్నాలు చేసినాక ఆంధ్ర ప్రాంతం వాళ్ళని చెప్పినట్టుగా ఏంటంటే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఓటుకు రాలేదు, వాళ్ళని బెదిరించినారు, వాళ్ళతో ఆయనకి లింకులు ఉన్నాయి. చాలా సందర్భాల వాస్తవానికి ఎన్డీఏ గ్రూపులో మేము భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మాకు వేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండింది. వేయాలనుకుంటే కూడా వేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కిపోయినటువంటిది. సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి బిజినెస్ వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఎందుకు ఇక 3 ఏళ్ళు పదవిలో ఉంటాడు కాబట్టి రకరకాల ఈక్వేషన్స్లో వాళ్ళ గెలుపు ఒక గెలుపు అని నేను అనుకోవడం లేదు. సరే, ఏదైతేనేమి గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిన మాట వాస్తవము, కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యేకంగా మా అభ్యర్థికి కానీ కాంగ్రెస్ ని గెలిపించడంలో బీజేపీ కూడా తమ ప్రయత్నం తాము చేసింది అని బీఆర్ఎస్ ప్రజలు తీర్పిచ్చినారు. వాళ్ళలాగా మాట్లాడారు. నేను అడిగేదే అది కాదు వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ ని గెలిపించడానికి బీజేపీ కూడా తమ వంతు సహాయం చేసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికి మేము ప్రయత్నం చేసినామని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ గెలిపించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రు, అక్కడ బండి సంజయ్ గారు ఇక్కడ చేసిండ్రు. రకరకాల వ్యాఖ్యానాలు వాళ్ళని వీళ్ళని గెలిపించడానికే కానీ పాపం మీరు గెలవడానికి మాత్రం ఏ ప్రయత్నాలు చేయలేదు. ఎవరు ఇప్పుడు ప్రజలు ఒక్కటి మేడం, ఇప్పుడు 44 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత